హలో అండి అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్. నేనండి మీ సింధుని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి, లాస్ట్ సండే వ్లాగ్ అన్నమాట. ఇది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా, చాలా లేట్ అవుతున్నాయి వ్లాగ్స్ అన్నీ కూడా. అంటే ప్రతిదీ షూట్ చేసి పెట్టుకుంటున్నా, బట్ వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి కాస్త టైం పడుతుంది. సో మీరందరూ వెయిట్ చేస్తారని హోప్ చేస్తున్నా నేనైతే. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే, మేమైతే వాషింగ్ మిషన్ తీసుకుందామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ కన్నయ్యని చూస్తున్నారు కదా, స్లిప్పర్స్ వేయడానికి అష్ట కష్టాలు పడుతున్నాం అన్నమాట. ఏం చేయాలండి, చిన్న పిల్లలతో మనకు తప్పదన్నమాట. ప్రతిదీ వాళ్ళతో లేటే అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మన వాషింగ్ మిషన్ గురించి వచ్చేద్దాము. యాక్చువల్లీ మాది రెంటెడ్ హౌస్ కాబట్టి ఓన్ హౌస్ అయితే కాదు కదా, అందుకనేసి చాలా తక్కువగా సామాన్లు ఉంటే బెస్ట్ అనేసి నా ఫీలింగ్. అందుకనేసి తీసుకోలేదన్నమాట. హస్బెండ్ అయితే మ్యారేజ్ అయిన వెంటనే తీసుకో అని చెప్పారు. బట్ ఏంటంటే ఇప్పుడే వద్దులే, కొన్ని రోజులు నేను వాష్ చేస్తా అన్నట్టుగా ఏం తీసుకోలేదు. ఇప్పుడైతే ఇక బెంగళూరు షిఫ్ట్ అయిపోయాం కాబట్టి డెఫినెట్లీ ఉండాల్సిందే. అందుకనేసి తీసుకుందామనేసి స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ వాషింగ్ మిషన్ తీసుకుందామనేసి స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇక్కడ మొత్తం వెళ్తున్నాం అన్నమాట. నేను, మా ఆయన, తమ్ముడు, మరిది, అలాగే కన్నయ్య, 5 మెంబర్స్ అందరం స్టార్ట్ అయిపోయామండి. ఇంకా ఇది వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ అన్నమాట, మొత్తం పార్కింగ్ ఏరియా. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇవాళ ఇలా రెడీ అయిపోయాను అన్నమాట. నేను కన్నయ్య ఇద్దరు కాస్త మ్యాచింగ్ ఎల్లో వేసుకున్నాము. సో ఇప్పుడు కొత్తగా మన ఛానల్ని కనుక ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఛానల్ని అయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. కన్నయ్య అందరికీ హాయ్ చెప్తున్నాడండి. మీకు కన్నయ్య, మా ఆయన ఇద్దరు కూడా చెప్తున్నారు. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పండి, షేర్ చేయండి. కంటెంట్ నచ్చితేనే చేసుకోండి. అబ్బా పప్పి కూడా ఇస్తున్నాడు దేవాన్షి ఇక్కడ వాళ్ళ డాడీకి. చెప్పాను కదా, ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే బాగా తెలుసుంటుంది. వాడైతే చాలా అమ్మ కూచి నాన్న కూచి బాగా. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయాం. ఇక మేమైతే వెళ్తున్నాం. అంటే చూసాము నియర్ బై ఏవే ఉన్నాయి అనేసి. ఎల్జీ కంపెనీది ఉంది, సామ్సంగ్ది ఉంది, అలాగే బాష్ కంపెనీ, గిరియాస్, ఇవన్నీ కూడా మాకు సరౌండింగ్లోనే ఉన్నాయండి. ఫస్ట్ అయితే మేము ఎల్జీ షోరూమ్కి అయితే వచ్చేసాము. పక్కనే గ్రీన్ ట్రెండ్స్ కూడా ఉంది మనకు సలూన్. అందులో నెక్స్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నా అన్నమాట మైండ్లో. యాక్చువల్లీ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించాలి అని కాస్త ఐడియా ఉందన్నమాట. ఆ ప్లానింగ్ తర్వాత చూద్దాంలేండి. సో ఇప్పుడైతే మనం వచ్చేసాము. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా వెతికామండి మేము. వాషింగ్ మిషన్ ఏదైతే బాగుంటుంది, ఫ్రెండ్స్తో కూడా నేనైతే కనుక్కున్నాను కొంతమందితో. ఏ కంపెనీ అయితే బాగుంటుంది, ఏది బాగా వర్క్ చేస్తుంది, ఏ మోటార్ బాగుంటుంది, ఎన్ని రోజులు లైఫ్ వస్తుంది, ఇలా మొత్తం అంతా కనుక్కుంటాం కదండి. ఏదన్నా ఒకటి తీసుకున్నామంటే, తీసుకోవాలి అని అనుకుంటే కనుక దాని గురించి మొత్తం అంతా తెలుసుకోవాలి అనే యాంగ్జైటీ నాకైతే చాలా ఉంటుంది. సో మీలో ఎంతమందికి ఇలాంటి యాంగ్జైటీనెస్ అయితే ఉంటుందో నాకు చెప్పండి. కన్నయ్య ఎక్కడికన్నా వెళ్తే చాలా అస్సలు అల్లరి అయిపోయాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రిడ్జెస్ వాటి కింద పడిపోవడము, మొత్తం ఇలా ఆడుకుంటూనే ఉంటాడు. ఈ మధ్య వాడికి స్విచ్ బోర్డు ఉంటాయి కదండి, స్విచ్చెస్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ స్విచ్చెస్ అంటేనే వాడికి చాలా బాగా ఇష్టము. సో ఇక్కడైతే నేను మ్యాక్సిమం వరకు ట్రై చేశాను మొత్తం అన్ని క్యాప్చర్ చేయడానికి, ఏవి ఉన్నాయో అవన్నీ. సో ఎల్జీలో అయితే చూసాము. అక్కడ మాకు కాస్త రేట్ చాలా ఎక్కువ చెప్పారండి. అన్నీ అబౌవ్ 60,000 ఆ రేంజ్లో చెప్పారు. అందుకనేసి మనకు పక్కనే శాంసంగ్ కంపెనీ కూడా ఉండింది. సో అక్కడికి వెళ్ళాము. ఇప్పుడు ఏంటంటే శాంసంగ్ బాగా మంచి ట్రెండింగ్లో ఉంది. శాంసంగ్ ఉంది, అలాగే బాష్ ఉంది. ఈ రెండు ఐఎఫ్పి అండ్ బాష్, ఈ రెండు కూడా మంచి కంపెనీస్ అనేసి అందరూ రికమెండ్ చేశారు. బట్ మేమేంటంటే శాంసంగ్ ఉంటే బాగుంటుంది కదా, అంటే బాగా పేరున్న కంపెనీ కాబట్టి అలాంటివి అయితే బాగుంటాయి అనేసి వెళ్ళామన్నమాట. సో అక్కడ కూడా చూసాము, కనుక్కున్నాము. సో నెక్స్ట్ ఇది వచ్చేసి బాష్ కంపెనీ మనకు. సో ఇక్కడ కూడా మొత్తం ఉన్నాయి, బట్ ఏంటంటే చాలా ఓల్డ్గా ఉన్నాయండి వాషింగ్ మిషన్స్ అన్నీ కూడా. ఏదో అన్నీ యూస్ చేసి పడేసినట్టుగా ఉంటే అలా అనిపిస్తే అయ్యో వద్దులే ఇక్కడ అన్నట్టుగా అక్కడైతే ఏం తీసుకోలేదు, జస్ట్ చూసి వచ్చేసాం. ఆ తర్వాత మనకు ఈ గిరియాస్ కంపెనీ ఇక్కడ కూడా ఉంది. ఇందులో మొత్తం హోమ్ అప్లయన్సెస్ ఏవేవి కావాలో
అవన్నీ ఉన్నాయండి మనకు. మిక్సీ కానివ్వండి, వెట్ గ్రైండర్స్ కానివ్వండి, కుక్కర్స్ అంట, హోమ్ అప్లయన్సెస్ అంటే ఇక తెలిసిందే కదా, గ్యాస్ దగ్గర నుంచి ప్రతిదీ ఉన్నాయండి అందులో మనకు. కుక్కర్స్, వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జెస్, టీవీ, అసలు టీవీలు అయితే ఎంత బాగున్నాయో. ఇవన్నీ చూస్తుంటే నాకైతే అరే అన్నీ కొనుక్కుందామా అన్నట్టుగా అనిపించింది నాకైతే. ఎందుకో నాకు సామాన్లు ఇలాంటివి అంటే చాలా ఇష్టం అండి. కొత్తగా కనిపిస్తే అలాంటివన్నీ నా కళ్ళకి ఇంకా బాగా అట్రాక్టివ్గా అనిపిస్తాయి. ప్రతిదీ తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఇలా ఐరన్ బాక్సెస్ కానివ్వండి, టోస్టర్స్, ప్రతిదీ అప్లయన్సెస్ అన్నీ ఉన్నాయి. సో చూసాము. నా ముక్కు మీద చిన్నగా ఘాట్ ఒకటి ఉంది. అదేంటంటే మన కన్నయ్య పెట్టిన ఘాట్ అన్నమాట. వాడి అందమైన హ్యాండ్స్తో, చిట్టి నెయిల్స్తో అలా బరికేశాడన్నమాట దేవాంశ్. ఏం చేయాలి, తప్పదండి, ఈ పిల్లలతో ప్రతిదీ చేయించుకోవాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా పైకి అయితే వచ్చేసామండి మేము. ఇక్కడ ఇందులో చూద్దాం అంటే ఒక ఏమన్నా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు చాలా తిరగాలి మనం. తిరిగి ఎక్కడ బాగుంటుంది, ఏది బాగుంటుంది, క్వాలిటీ ఎక్కడుంది అనేది మొత్తం అంతా కనుక్కొని తీసుకోవాలి అనేసి మేము అనుకున్నాం. సో ఇక్కడ కన్నయ్య అయితే ఇంకా రెస్ట్ రూమ్లో కూడా వదలట్లేదు వాళ్ళ బాబాయిని, అక్కడ కూడా వెళ్ళిపోతున్నాడు. సో ఇక్కడ పైలో అయితే మాకు చాలా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయన్నమాట మనకు. వాషింగ్ మిషన్స్ కానివ్వండి, ఫ్రిడ్జెస్ కానివ్వండి, ఇక్కడ ఫర్నిచర్ కూడా ఉంది మొత్తం అంతా. ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. అంటే మనకు చాయిసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ. అదే ఎల్జీ, శాంసంగ్, బాష్, అలాగే గిరియాస్, వాటిల్లో ఏంటంటే చాలా తక్కువ క్వాంటిటీ ఉన్నాయి. అంటే అందులోనే సెలెక్టెడ్ చేసుకోవాలి. అట్లా కాకుండా ఇక్కడ పైలో అయితే మనకి నంబర్ ఆఫ్ ఉన్నాయి. అందులో మనకు నచ్చింది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మేమైతే అందులోనే సెలెక్ట్ చేసుకున్నాము. అసలు ఏది సెలెక్ట్ చేసుకున్నాము, ఏది తీసుకున్నాము అనేది నేనైతే మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తానండి. ఇంక ఇక్కడ చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూర్చొనేసాము. ఇంకా కన్నయ్య చూడండి అల్లరి మామూలుగా లేదు. ఆ పైపుల్ని పీకడము, సోఫాల మీద ఎక్కడము, ఇదే ఉందన్నమాట వాడి అల్లరి. మామూలుగా లేదు అసలు. ఇంకా కన్నయ్య చాలా క్యూట్గా కనిపిస్తున్నాడు కదా ఈ ఎల్లో కలర్ టీ షర్ట్ అండ్ ప్యాంట్లో. నాకైతే చాలా బాగా నచ్చేసాడు ఆ రోజు. భలే క్యూట్గా ఉన్నాడు బాబు అయితే. సో ఇదండి మన వ్లాగ్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఆ చిన్న టేబుల్ చూసారు కదా, సెంటర్ టేబుల్, అదైతే మనకు అరౌండ్ 10,000 పడింది. ఈ సోఫా సెట్స్, రెక్లైనర్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. వీటిని అలానే చూస్తుంటే అమ్మో కొనేయాలి అని అనిపించేస్తుంది అని చెప్పి అటు సైడ్ నేను వెళ్ళలేదు అసలు. సో ఇదన్నమాట మన వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తుండండి. అసలు ఏ వాషింగ్ మిషన్ తీసుకున్నాము, ఎంత పడింది అనేది నేనైతే డెఫినెట్లీ షేర్ చేస్తాను మీకు. ప్రతి అందరికీ కూడా చెప్తానన్నమాట ఏది తీసుకున్నాను అనేది. ఈ వ్లాగ్ ఇంతే అండి. నెక్స్ట్ వ్లాగ్లో మరీ కలుద్దాం. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్. ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తానని అయితే ఆశిస్తున్నాను. ఓకే, బాయ్ గాయ్స్.